హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో హెడ్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఈ మధ్యన ఒక 3-4 డేస్ నుంచి ఎటువంటి టెస్ట్ నెట్లు ఏం రాలేదు అప్డేట్స్. అందువల్ల ఎటువంటి వీడియో లేదు. మనకి టెస్ట్ నెట్లు ఉంటేనే అప్డేట్ చేసుకోవాలి, కానీ లేనప్పుడు మన పాత ఏదైతే మనం డైలీ చేస్తున్నామో అవి కంటిన్యూ చేసుకుంటా ఉండండి మీరు. ఎందుకంటే పాతవి అంటే మీకు మొనాడ్ కానీ సోమ్నియా కానీ అటువంటి బేస్ నెట్వర్క్ మీద కూడా నేను చెప్పాను. అది 12th అలా ఇచ్చారు. సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను దాని గురించి. మీకు ఆల్రెడీ ఆర్బిట్రమ్ ఆప్టిమిజం ఆల్రెడీ 8 ఇచ్చేసింది. బేస్ నెట్వర్క్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లోనే చేసుకోండి, మీకు బెనిఫిట్ అని చెప్పి. సో టీజీ అయితే కాదు, అది టీబీ అంటే ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తారు. సో నాకు తెలిసి టోకనామిక్స్ అనౌన్స్మెంట్ అయినా అవుతుంది, లేకపోతే ఇంకోటైనా అది ఏదైనా అవ్వచ్చు, మనం చెప్పలేమన్నమాట. సో ఆ రోజు ఏం అనౌన్స్మెంట్ వచ్చేది మనం టెలిగ్రామ్లో అయితే ఇస్తాను, దాన్ని చేసేసుకోవచ్చు. మీరు మొనాడు సోమ్నియా మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉండండి. అది L1 ప్రాజెక్టు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, మీకు మంచి ప్రాఫిట్ ఇవ్వచ్చు. వాళ్ళు క్రైటీరియా ఏదైనా ఇచ్చి అందరినీ అవాయిడ్ చేయాలని అంటే మాత్రం మనం ఏం చెప్పలేం, కానీ జనరల్గా అందరికి ఇద్దాము అని అంటే మాత్రం మంచిగానే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఎక్కువ మంది యూజర్స్, ఇది కూడా చెప్పాను ఒకసారి, ఎక్కువ మంది యూజర్స్ అయితే తక్కువ టోకెన్లు వస్తాయి, తక్కువ మంది యూజర్స్ ఉన్నప్పుడు ఎక్కువ టోకెన్లు వస్తాయి. సో దాని ప్రకారంగా మళ్ళీ ప్రైస్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా. తక్కువ యూజర్స్ ఉన్నారు, ఎక్కువ టోకెన్స్ ఇచ్చారు, కానీ ప్రైస్ తక్కువ ఉంటే మళ్ళీ మనకి పెద్ద బెనిఫిట్ ఉంటుంది. తక్కువ యూజర్స్ ఉండాలి, ఎక్కువ టోకెన్స్ ఇవ్వాలి, ప్రైస్ బాగా ఉండాలి, అప్పుడే మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది. సో మనమైతే ఏదైనా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అది ప్రతిదీ చేస్తూనే ఉండాలి, డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నేను మొన్నాడులో 1000 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసేసాను స్టార్టింగ్ నుంచి. సో అలాగా చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. రేపు వాళ్ళు 1000 ట్రాన్సాక్షన్ మస్ట్ అని ఇచ్చి, అంటే యూజర్స్ని ఎలిమినేట్ చేయడానికి రకరకాల క్రైటీరియాలు ఇస్తారు, మనం చెప్పలేమన్నమాట. మళ్ళీ కొంతమంది ఈ మధ్యన కొత్త సిస్టమ్ పెట్టారు, టోకెన్స్ అన్నీ ఇచ్చి 10% మిగతా వెస్టింగ్ పీరియడ్ అని చెప్పి అలా ఇస్తున్నారు. దానివల్ల కూడా బెనిఫిట్ ఉండదు. కానీ మనమైతే ట్రస్ట్గా అన్నీ అయితే చేయాలి. మెయిన్ ప్రాజెక్టులు ఏదైతే ఇప్పుడు మొనాడు సోమ్నియా అలా చెప్పాను, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. రిమైనింగ్ వాటిల్లో 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మెగా ETH చెప్పాను, దాంట్లో 1 or 2 ట్రాన్సాక్షన్ అలా చేసుకుంటాము. సో ఈ ప్రాజెక్టుకి వచ్చేసరికి ఇక్కడ జామా అని ఇది టెస్ట్ నెట్ అయితే లాంచ్ చేశారు, కానీ ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు. సో వీళ్ళు ఏంటంటే 130 million ఫండింగ్ అంటే హ్యూజ్ అమౌంట్, 130 million ఫండింగ్ అయితే జరిగింది. సో వీళ్ళైతే ఫస్ట్ ఇప్పుడు మూడు ప్రాసెస్లు ఇచ్చారు అంతే. అంటే సింపుల్గా 3 steps ఇచ్చారు. 3 steps డైలీ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ రాగానే మీరు ఒకే సైట్ లింక్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ ఉంది, పోర్ట్ఫోలియో ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది, షీల్డ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి పైన సెఫోల్ ETH, ఆల్రెడీ నేను సెఫోల్ ETH గురించి ఇచ్చాను. ఒకవేళ లేకపోయినా మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నా క్లెయిమ్ సెఫోల్ అనేది ఆఫ్ చేసి ఉందన్నమాట. సో తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ USDH టెస్ట్ నెట్ టోకెన్ క్లెయిమ్ చేసుకోమని ఇచ్చారు. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ సెఫోలియాలో గ్యాస్ ఫీజు ఉంటుంది, కన్ఫర్మ్ చేయండి. మీకు సెఫోలియా లేకపోతే ఫస్ట్ ఆప్షన్ మీకు ఎనేబుల్ చూపిస్తుంది, దాంట్లో చేసుకోండి. ఒకవేళ ఆప్షన్ కూడా పనిచేయకపోతే మీరు టెలిగ్రామ్ అకౌంట్లో సెర్చ్ బార్లో సెఫోలియా ఫస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ దొరికేస్తుంది. అక్కడ పోయి మీ ETHని సబ్మిట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ వస్తుంది. తర్వాత ఇది క్లెయిమ్ చేయండి, కన్ఫర్మ్ చేసేయండి. సో మింటింగ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, టెస్ట్ నెట్ అంటేనే ప్రాబ్లమ్స్. సో నాకైతే 10 minutes నుంచి ఇలాగే రౌండ్ తిరుగుతుంది, మీకు కూడా అదే ప్రాబ్లం రావచ్చు. సో టెస్ట్ నెట్ అంటేనే ప్రాబ్లం ఉంటుంది. 1 or 2 times ట్రై చేయండి, ఎవ్రీ 10 minutesకి అలా ట్రై చేయండి, వచ్చేస్తే అదేం ప్రాబ్లం కాదు. సో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో నేనైతే ప్రాసెస్ చూపించేస్తాను, చూస్తే దాని ప్రకారం మీకు అర్థమవుతుంది. ఇక్కడ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడైతే ఇంకా రాలేదు, USDH Z ఉంది.
సో నాకు సెఫోలే నేను అంతకు ముందర తీసేసుకున్నాను, అది బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత మీకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ దీంట్లో బ్యాలెన్స్ వస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఏదో ఒకటి ఇవ్వండి. నేను శాంపిల్ కింద నా ఇంకొక వ్యాలెట్ అడ్రస్ ఇస్తాను నేను ఇక్కడ. సో అమౌంట్ ఏదో ఒకటి ఇచ్చుకోండి మీకు అవైలబిలిటీని బట్టి. సో నేను 0.0001 ఇచ్చా. సెండ్ ఈటీచ్ మీద క్లిక్ చేయండి. ఇంకా తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. ఇదైతే ట్రాన్స్ఫర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో దాంట్లో ఇక్కడ మళ్ళీ పోర్ట్ఫోలియో ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాలెన్స్ వస్తే దీంట్లో కూడా సేమ్ అలాగే ఇంకొక వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి షీల్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. షీల్డ్ అంటే ఏమీ లేదు, మీరు ఒక కాంప్ అని చెప్పి ఒకటి ఇచ్చాను నేను, క్యాంపీ అని ఉంటుంది, క్యాంపీ అని. సో ఆ నెట్వర్క్ టెస్ట్ నెట్వర్క్లో ఏం చేస్తామంటే మనం ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ చేస్తాం అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ అమౌంట్ వస్తుంది మీకు USDZలో నుంచి USDZకి మార్చుకోవాలి. అయిన తర్వాత ఇక్కడ మీరు ఇది రివర్స్ చేస్తే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సో మళ్ళీ ఎన్క్రిప్ట్ చేసుకోండి, ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేసేసుకోవాలి. అలా చేసేసుకుంటే అయితే ప్రజెంట్ ఇంతే 4 స్టెప్పులే ఉన్నాయి. ఈ 4 స్టెప్పులు చేసేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన స్టార్టింగ్లోనే అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే నేను వీడియో చేస్తున్నా. ఈరోజే టెస్ట్ నెట్ లాంచ్ అయింది, ఈరోజే వీడియో చేస్తున్నా. సో ఎర్లీ స్టేజెస్లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ ఎర్లీ స్టేజెస్కి బెనిఫిట్ ఉంటుంది. మీకు మొనాడు గురించి తెలిసే ఉంటుంది. February 26th లోపల జాయిన్ అయిన వాళ్ళకి ఎర్లీ స్టేజెస్ ఇచ్చారు. నేను February 20నే వీడియో ఇచ్చాను. మీరు దాంట్లో చూసుకోవచ్చు అనమాట, చెక్ చేసుకోవచ్చు అనమాట. సైట్లు ఉన్నాయి, ఆ సైట్లు కూడా నేను ఇచ్చాను, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో అలాగా కొన్ని ఇస్తారు, కొన్ని అన్నిట్లో ఇవ్వరు, కాకపోతే కొన్నిట్లో ఇస్తారు. సో ఆ కొన్నిట్లో మనం ఎందుకైనా మనం ఫస్ట్ డే 1 నుంచి మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయింది, ETH సక్సెస్ అయింది కదా, అలాగే మనకు ట్రాన్సాక్షన్ అయితే కౌంట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా రావచ్చు ఎయిర్ డ్రాప్. ఈ ఎయిర్ డ్రాప్ ఇప్పుడు వచ్చింది కదా అని 3 నెలల లోపల ఎయిర్ డ్రాప్ రావాలని అటువంటిది ఏం లేదు. కొన్ని 1 monthకే వస్తాయి, కొన్ని 3 months అవుతాయి, 6 months అవుతాయి, 1 year 2 years కూడా అయినవి ఉన్నాయి. సో మనం చెప్పలేము అనమాట. టీజీ ఎప్పుడు అని మాత్రం కామెంట్ చేయబాకండి. వచ్చినప్పుడు నేనే పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, లింక్ అక్కడే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.